హలో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీడీఎస్ పోస్ట్స్ అయితే రిలీజ్ అయ్యడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద మొత్తం 44,228 పోస్ట్స్ అయితే జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జూలై 15th నుంచి ఆగస్ట్ 8 వరకు అయితే మనకి టైం ఉంది. దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. యాప్ ఓపెన్ చేయగా, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో స్టేజ్ 1 ఉంది కదా, రిజిస్ట్రేషన్. దాంట్లో రిజిస్ట్రేషన్ అని ఓపెన్ చేసి అంటే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అడుగుతుంది. అది ఎంటర్ చేసినాక మన దాన్ని ఓటీపీ ద్వారా వ్యాలిడేట్ చేసుకోవాల్సి వస్తుంది. వ్యాలిడేట్ చేసుకున్నాక దాని తర్వాత మన అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్స్, మన సర్టిఫికేట్స్లో మన నేమ్ ఎలా ఉందో 10th సర్టిఫికేట్స్లో అలా ఎంటర్ చేయండి. దాని తర్వాత మన ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. మన 10th సర్టిఫికేట్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఇవన్నీ మనకు బేసిక్ డీటెయిల్స్ అందరూ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క జెండర్, క్యాస్ట్, కమ్యూనిటీ, మీరు అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ సంథింగ్ మీరు ఏదైతే అది క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క సర్కిల్ అడుగుతుంది. మీరు ఏ స్టేట్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఒక పక్కన మీకు క్యాప్చాగా చూపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ప్రాంప్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేసుకుని మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఓకే అని జస్ట్ క్లిక్ చేసేసి సింపుల్గా కిందకి స్క్రోల్ చేసినాక అక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ వస్తుంది. మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ, మనకి డిజేబిలిటీ ఉంటే మనం ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని సింపుల్గా నో అని పెట్టేయండి. ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉంటే మీకు ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఉంది, దాని యొక్క కేటగిరీ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లీవ్ చేసేయండి. ఇక్కడ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ సెకండరీ ఎడ్యుకేషన్లో పెట్టుకున్నారో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో, మీ సిగ్నేచర్ అయితే అడుగుతుంది, అది ఎంటర్ చేసేయండి. మీ యొక్క ఫోటో మాత్రం 50 KB లోపల ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 KB వరకు ఉండాలి. ఇది చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోండి. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయండి. అక్కడ మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే మనకు ఒకసారి ప్రివ్యూ అయితే చూపిస్తుంది. అవి చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ టోకెన్ నెంబర్ వస్తే అది కాపీ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై చేసినాక మన యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. ఫస్ట్గా సర్కిల్ ఫర్ అప్లైలో మీరు ఏదైతే సర్కిల్ అప్లై చేస్తున్నారో మీ స్టేట్ ఎంటర్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఏదైతే అది ఎంటర్ చేయండి. అంతా ప్రొసీడ్ చేసినాక మన మొబైల్ నెంబర్ కన్నాక ఓటీపీ అయితే వస్తుంది. మనం అయితే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక మనకి కింద మళ్ళీ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద మీకు అడ్రస్ ఆర్ కమ్యూనికేషన్ అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ అయితే మనదైతే ఎంటర్ చేయాలి. మీ యొక్క డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ, విలేజ్, మీరు ఏ పంచాయతీకి వస్తారు, కింద పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేసినాక మీ సేమ్ యాస్ కమ్యూనిటీ అడ్రస్ అయితే క్లిక్ చేయండి, లేకపోతే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ బోర్డు సెలెక్ట్ చేసుకోబడుతుంది. మీరు ఓపెన్ స్కూలా లేకపోతే రెగ్యులర్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ రిజల్ట్ స్టెప్ అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు గ్రేడ్స్ ఆఫ్ పాయింట్స్ అని వస్తుంది. మీకు గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్, లేదా పాయింట్స్ ఉంటే పాయింట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేశాక మనకి ఇట్లా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ ఎడ్యుకేషన్లో మనకి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఏదైతే హిందీ అయితే హిందీ ఎంటర్ చేయండి, తెలుగు అయితే తెలుగు ఎంటర్ చేయండి. ఫస్ట్ లాంగ్వేజ్ అయితే తెలుగు, థర్డ్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంగ్లీష్ అనే ఉంటుంది. దాని తర్వాత మీకు దాని లోపల ఏ సబ్జెక్ట్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయని మాత్రం ఎంటర్ చేయండి. దాని తర్వాత లాస్ట్లో CGPA ఎంటర్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క సర్కిల్లో ఏ డివిజన్లో నెల్లూరు అయితే నెల్లూరు, ప్రకాశం అయితే ప్రకాశం, నంద్యాల, ఇలా చాలా డివిజన్స్ అయితే చూపిస్తుంది. దాంట్లో మీ యొక్క డివిజన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు ప్రిఫరెన్సెస్ అడుగుతారు. మీ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్సెస్ నెంబర్స్ 1, 2, 3 అలా మీకు మ్యాక్సిమం అన్నీ ఇవ్వడానికే ట్రై చేయండి. మోస్ట్లీ మనకి ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకసారి ఇచ్చే నెంబర్ అయితే ఇంకోసారి ఇవ్వడానికి కుదరదు. ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. దాని తర్వాత హెయిర్ బ్రా డిక్లేర్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. అదే నేను మిస్టేక్ చేశాను కొంచెం. అంటే ప్రిఫరెన్స్ ఒక్కసారి సెలెక్ట్ చేయాలి, మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ నెంబర్ ఇవ్వకూడదు.
కొంచెం చూసుకొని ఎంటర్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ మనం క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఈ ఫీమేల్స్ నేను అప్లై చేసింది ఫీమేల్ది కాబట్టి ఇక్కడ మనకి ఫీ ఆప్షన్ చూపించలేదు. అదే మేల్స్కి అయితే ఖచ్చితంగా ఫీ ఆప్షన్ చూపిస్తుంది. మీ ఫీ పేమెంట్ చేసినాక మీ అప్లికేషన్ మాత్రం ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.